10 నిమిషాల్లో అన్నీ ఇంట్లో ఉండే వాటితోని హెల్తీగా, టేస్టీగా, ఈజీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింకులు తయారు చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వేడి నీళ్ళలోకి బాదం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. ఈలోపు గిన్నెలోనికి 2 టేబుల్ స్పూన్ రాగి పిండేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పిండి ముద్ద లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అనేది మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి కూడా ఏసుకొని స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూ ఉడికించుకోవాలి. లేకపోతే గనక రాగి పిండి అనేది ఉండలుగా కడుతుంది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత లైట్‌గా ఇలా చిక్కబడుతుంది. ఇది కావాలంటే ఇప్పుడే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ జేసి ఒక గిన్నెలోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దీనిలోనికి హాఫ్ కప్పు బెల్లాన్నేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలపాలి. అప్పుడు ఆ వేడికి బెల్లం అనేది పూర్తిగా కరుగుతుంది. మీరు కావాలంటే గనక ఎలా అయినా సరే రాగి జావని తాగేయవచ్చు. ఒక గిన్నెలోనికి హాఫ్ టీ స్పూన్ సబ్జా గింజేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బాదాన్ని పైనున్న పొట్టు నులుసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే 10 నిమిషాల్లో సమ్మర్ స్పెషల్‌కి హెల్తీ డ్రింక్‌ని తయారు చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లోనికి బాదం వేసుకొని, తర్వాత కొద్దిగా బీట్రూట్ ముక్కేసుకొని, 2 టేబుల్ స్పూన్ పాలు పోసుకొని, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత, రాగి జావని పూర్తిగా చల్లగైన తర్వాత, మనం మిక్సీ పట్టుకున్న ప్యూరిని కూడా ఏసుకొని వడపోసుకోవాలి. మీరు కావాలంటే ఇలా డైరెక్ట్‌గానే ఏసుకోవచ్చు. తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలేసుకొని, ఒకసారి మిక్స్ చేసుకొని, మీరు టేస్ట్ చూసుకొని, మీకు గనక బెల్లం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని గ్లాస్‌లోనికి సర్వ్ చేసుకుంటివి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా రాగి పిండితో ఇలా జావని తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే గనక ట్రై చేయండి.